బాల్య స్నేహితులు కృష్ణుడు, సుదాముడు. కాలం గడిచి కృష్ణుడు ద్వారకాధీశుడయ్యాడు. సుదాముడు మాత్రం పేదరికంలో బతుకుతున్నాడు. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. భార్య చెప్పింది, వెళ్ళి కృష్ణుడు కలుసుకో అని. సుదాముడు అటుకుల మూటతో ద్వారకకు బయలుదేరాడు. సుదాముడు బయట నుంచి కృష్ణుని రాజభవనం చూసి భయపడ్డాడు. కాని సుదాముడు వచ్చాడు అనగానే కృష్ణుడు పరుగెత్తి వచ్చి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. సుదామా, నా ప్రియ స్నేహితుడా అంటూ స్వయంగా పాదాలు కడిగి ఆ నీళ్లు కలపై చల్లుకున్నాడు. సుదాముడు సిగ్గుతో అటుకులిచ్చాడు. కృష్ణుడు ఆనందంగా తిన్నాడు. ఇంత రుచికరమైనవి ఎప్పుడూ తినలేదు అన్నాడు. సుదాముడు కృష్ణుని ఎటువంటి సహాయం అడగలేదు. రిక్త హస్తాలతో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. కాని తిరిగి ఇంటికి వచ్చేసరికి పాడు ఇల్లు. రాజభవనమైనది పేదరికం సంపదగా మారింది. అదే నిజమైన స్నేహం. అదే కృష్ణుడి అపారమైన ప్రేమ. జై శ్రీ